పరిస్థితుల కన్నా భిన్నంగా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి భిన్నంగా అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం అనేటువంటి విధానం తీసుకోవటం అనేటువంటిది కొంత తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశమే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మేము అసలు ఎట్ ఏ టైం సింగిల్ టేక్ లో 175కి 175 ప్రకటించేసాం కదా, 24 25కి 24 ప్రకటించాం కదా అని వాళ్ళు అంటారు. అది వాళ్ళదే, వాళ్ళ స్టైల్ అది. 2019లో కూడా అంతే ప్రకటించారు వాళ్ళు. అయితే చంద్రబాబు నాయుడు గతానికి భిన్నంగా ఇప్పుడు 94 ఒకసారి, 34 ఒకసారి, ఇప్పుడు ఒక 13 ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంపీల విషయంలో కూడా 4 మినహా మిగతా 13 కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా కొంత అభ్యర్థుల విషయంలో తడబాట్లు ఉన్నాయి, ఆగ్రహావేశాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎందుకోసమనంటే తెలుగుదేశము జనసేన బీజేపీ పొత్తు తర్వాత ఎక్కువ సీట్లు త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి రావటం తెలుగుదేశం పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి దీన్ని ఎలా అధిగమిస్తారు ఏంటి అనేటువంటిది చూడాలి. కీలకమైనటువంటి నేతలకి మీరు ప్రస్తావన చేసినటువంటి గంటా శ్రీనివాసరావు సంగతి ఏంటి అనేటువంటి దాని మీద, ఇది కేవలం గంటా శ్రీనివాసరావు సీటుకి సంబంధించినటువంటి వ్యవహారంగా చూస్తే కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఎందుకు అంటే గంటా శ్రీనివాసరావు సీటుకి సంబంధించినటువంటి విషయంలో పార్టీకి గంటా శ్రీనివాసరావుకు నష్టం కలిగించేటువంటి విధంగా వ్యవహరిస్తోంది అనిగిన సమాచారం బయటికి వెళ్తే ఉత్తరాంధ్ర మొత్తంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విధమైనటువంటి సందేశం బయటికి వెళ్ళి ఏమిటి అని అంటే, గంటా శ్రీనివాసరావు చీపురుపల్లి ఆయనకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళమంటున్నారు అనేటువంటి దాని మీద చర్చ వెళ్ళిపోయింది. ఎందుకంటే చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ ఓడిపోతాడు అనేటువంటిది గంటా శ్రీనివాసరావు సర్వేలోనే తేలినటువంటి అంశం. మరి అలాంటిది గంటా శ్రీనివాసరావుకే సీట్ లేదు. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి నేత బోండా ఉమామహేశ్వరరావుకి సీట్ లేదని తేలిపోయింది. మరి ఆ బోండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వంలో దేవినేని ఉమామహేశ్వర మన రఫీ గారు ఎలాగో కనెక్షన్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఏం పర్వాలేదు. దేవినేని ఉమామహేశ్వరరావు నాకు తెలిసి అయితే మరి వాళ్ళ ఫ్యామిలీలు ఇప్పటి వరకు వాళ్ళు గెలవటం, మంత్రులు అవటం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం. మరి అలాంటప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు సీట్ ఇస్తే ఓడిపోతానికి ఫీల్ అయ్యారా? లేదు అని అంటే అతనికి సీట్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఈ రోజున తయారైనటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. అదైతే మరి దేవినేని ఉమా ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేటువంటిది. ఓకే కృష్ణాంజలి గారు నాకు ఇందులో చిన్న డౌట్. ఇప్పుడు వంగవీటి దేవినేని వీళ్ళిద్దరికీ కూడా నిప్పు ఉప్పే కదా ఆ ఫ్యామిలీస్? వాళ్ళిద్దరూ నిప్పు ఉప్పే కానీ ఓకే నా పాయింట్ ఏంటంటే దేవినేనికి ఇప్పుడు టికెట్ లేదు, వంగవీటి రాధాకి కూడా ఇంకా క్లారిటీ లేదు. ఏంటి వీళ్ళిద్దరిని పక్కన పెట్టినట్టు అనుకోవచ్చా విజయవాడ రాజకీయాల నుంచి? ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో దేవినేని నెహ్రూ కుటుంబానికి, దేవినేని రంగా కుటుంబానికి వివాదాలు ఉన్నాయి కానీ ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబానికి వీళ్ళకి అంత సీరియస్ వివాదాలు ఉన్నట్టుగా మరి నాకైతే తెలియదు. ఒకటి ఏంటంటే దేవినేని ఉమామహేశ్వరరావు సీట్ రాకపోవటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అసంతృప్తి పార్టీలో ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది ప్రధానంగా కృష్ణా జిల్లాలో ఇది ఇబ్బందికరం. గుంటూరు జిల్లాలో కూడా అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. జనాల్లో జనసేన పార్టీకి టికెట్ ఇచ్చారు. ఆలపాటి రాజా మంత్రిగా పనిచేసినటువంటి ఆలపాటి రాజాకి ఈ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలకు ఈ రోజున టికెట్లు లేవు అని అంటే, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు టికెట్ లేనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కొంత తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఇక త్రిపులార్కు సంబంధించినటువంటి రఘురామకృష్ణరాజు ప్రస్తావన చేశారు. రఘురామకృష్ణరాజు ఆయన కెపాసిటీ ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సభలో ఈ కూటమి తరఫున నరసాపురం అభ్యర్థిని నేనే అని వాళ్ళిద్దరూ అవాక్కయ్యేటట్టు ప్రకటించుకున్నటువంటి మరి కీలకమైనటువంటి నేత మరి రఘురామకృష్ణరాజు. మరి రఘురామకృష్ణరాజు నరసాపురం టికెట్ పరిస్థితి ఎందుకు ప్రకటించలేదు తెలుగుదేశం పార్టీ అంటే, మరి నేను అనుకుంటున్నాను 6 సీట్లు బీజేపీకి ఇచ్చాం కదా, బీజేపీలో కోటాలో తీసుకోమని చంద్రబాబు నాయుడు అన్నట్టు, బీజేపీ వాళ్ళేమో మాకెందుకయ్యా ఏదంటే మళ్ళీ ఆయన ఫీల్ అయిపోతాడు. ఆ దరిద్రం మాకెందుకయ్యా అన్నాడు అనుకోండి,
ఎందుకంటే గోల గోల కదా, రఘురామ కృష్ణరాజు ఎప్పుడు ఎవరి మీద తిరగబడతాడో తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీ మీరే తీసుకోండి అని బీజేపీ వాళ్ళు అంటే, అదేవిధంగా అటు ఇటు కాకుండా పోయి ఇప్పుడు 2 సీట్లు అన్నారు కదా జనసేనకి, ఆ 2 సీట్లు 1 సీటు మళ్ళీ ఏమన్నా రఘురామ కృష్ణరాజు గెలిచినటువంటి పరిస్థితి వస్తుందేమో నాకైతే తెలియదు. ఎందుకంటే సీట్లు తగ్గించుకోవటం, త్యాగం చేయటం ఇలాంటివన్నీ కూడా మరి దాసరి కిరణ్ కోపం వచ్చినా మరి పవన్ కళ్యాణ్కి ఇది వెన్నతో పెట్టినటువంటి విద్య కదా త్యాగం అనేటువంటిది. ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి వాడు పవన్ కళ్యాణ్ అని చెప్తాడు కదా దాసరి కిరణ్. మరి ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. మరి రఘురామ కృష్ణరాజు కోసం మరి పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తారో, ఆ 2 సీట్లు ఒక ఎంపీ సీట్లు త్యాగం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు, ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి దించాలనుకుంటున్నారు. కానీ ముగ్గురులో మాత్రం త్యాగం చేయాలనుకునేది మాత్రం త్యాగం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పవన్ కళ్యాణ్ భుజస్కంధాల మీద పెట్టారు. తెలుగుదేశం సీట్లు తగ్గకూడదు, బీజేపీకి కావాలన్న వాళ్ళకి తగ్గకూడదు, జనసేనకు మాత్రం తగ్గుతూ పోతున్నాయి. మరి అది చివరికి ఎన్ని మిగులుతో తెలియదు. అసలు పవన్ కళ్యాణ్కి సీట్లు ఉడుకో లేదో తెలియదు నాకైతే. ఒకవేళ ఆయన పోటీ చేయకుండా మా వాళ్ళందరికీ సీట్లు లేవు, అందరూ కోరుకున్నటువంటి వాళ్ళందరికీ లేవు, కాబట్టి నేను త్యాగం చేస్తాను, మా అన్నయ్య కాదు నేను కూడా త్యాగం చేస్తానని త్యాగం చేస్తాను. ఎందుకు ఈ మాట అన్నా అంటే పవన్ కళ్యాణ్ క్లారిటీ అనేటువంటి మనం మిస్ అయినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఏమన్నాడు, పిఠాపురంలో పోటీ చేస్తా అని చెప్పాడు. వెంటనే చెప్పాడు, నాకు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడిగితే నేను కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేస్తాను అంటే, ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ఉదయ్ పోటీ చేస్తాడు పిఠాపురంలో అని అంటాడు. అంటే అక్కడైతే అక్కడ, ఇక్కడైతే ఇక్కడ, ఎక్కడైనా పోటీ చేస్తే అని చెప్పాడు. ఎక్కడా కాకుండా పోతాడేమోనని నా డౌట్. అది పాపం మరి పవన్ కళ్యాణ్కి అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ విధమైనటువంటి ముగ్గురు కలవటం అనేటువంటిది ఎంత బలంగా వీళ్ళు భావిస్తున్నారో అదే ఈ రోజున ముగ్గురు కలవటం అనేటువంటిది ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయాల్లో, కొట్లాట్ల విషయంలో ఇప్పటికీ ఇది బలహీనతగా కూడా ఉంది. అదే చాలా పెద్ద సమస్యగా ఉన్నట్టుగా కనపడుతోంది. పిఠాపురంలోనే ఇప్పుడు మనం అందరం అనుకున్నాము మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంకేముంది చంద్రబాబు నాయుడు పిలిచాడు కదా, పిలిచిన తర్వాత అంతా సెటిల్ అయిపోయింది అని అనుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం చెప్పాడు, మేము పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తే ఓకే గానీ పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఇంకోటి ఉదయం వస్తే నేను సపోర్ట్ చేయను, నేను పోటీ చేస్తానని చెప్తాను. ఇక్కడ జనసేన సీట్ ఇచ్చిన తర్వాత జనసేన ఎవరు నేను పోటీ చేసుకుంటుంది. అంతేగాని వర్మ అంటే ఇప్పటికీ కూడా వర్మ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ రెబల్ గా అక్కడ పోటీ చేసేటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ మీదే ఇలాంటి పరిస్థితి కనుక ఉంది అని అంటే రేపొద్దున జనాల్లో నాదెండ్ల మనోహర్ మీద ఆలపాటి రాజాకి సంబంధించినటువంటి అనుచరులు ఆలపాటి రాజాను రేపొద్దున పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇక జనసేన పరిస్థితి అధినాయకులు వీళ్ళిద్దరు కీలకమైనటువంటి అధినాయకులు. పవన్ నాగేంద్ర బాబుకి ఎలాగో సీట్ లేదు, ఆయన ఇంటికి పంపించేశారు, అది వేరే విషయం. పాపం తిప్పుకొని మా అన్నయ్య త్యాగం చేశారని చెప్తున్నాడు. వీళ్ళిద్దరికి కూడా సీట్లు లేనటువంటి ఇది ఒక రకంగా ఏం చర్చ జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలిసే ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి ఈ విధంగా నాదెండ్ల మనోహర్ మీద రెబల్ అభ్యర్థుల్ని పెట్టిస్తున్నారు. అక్కడ అసంతృప్తులు అగరాజు అనేటువంటి పేరుతో ఈ రోజున చేస్తున్నారు అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదేశిస్తే ఆ నియోజకవర్గంలో ఈ విధమైనటువంటి తిరుగుబాటు అనేటువంటిది ఇందులో ఏమైనా వైసీపీ వ్యూహం కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా బ్యాకింగ్? అదే వైసీపీ వ్యూహంగా ఉంది అని అనుకున్నామనంటే వీళ్ళకైనా అసలు తెలుగుదేశం నాయకులకైనా మాట్లాడకుండా ఉంటే ఈ విధమైనటువంటి వర్మ మాట్లాడలేదు అనుకోండి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత చేస్తే ఏమైందంటే నాకు అర్థం కాదు. సమస్య ఉంది ఎక్కడుంది, వీళ్ళ తెలుగుదేశం అభ్యర్థుల దగ్గర ఉంది, జనసేనకు సంబంధించినటువంటి తెలుగుదేశం ఇద్దరు నాయకుల మధ్య సమస్య, ఆ పొసగైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. నాయకుల మధ్య ఇలా ఉంటే ఇక ఓటు ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది అంటే నాకు అర్థం కాదు. అసలు బీజేపీ అభ్యర్థులు ఇప్పటి వరకు కూడా 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, అదే విధంగా 6 ఎంపీ అభ్యర్థులు అంటే అసలు వాళ్ళు ఎక్కడా ఏంటి అనేటువంటి అర్థం కాని అయోమయ స్థితిలో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఢిల్లీ నుంచి రావట్లేదు, లిస్టు బయటకు రావట్లా. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒత్తిడి ఏముంది అనేటువంటి బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి మాట అండి ఇది. ఈ చంద్రబాబు నాయుడే కొంతమందిని ప్రపోజ్ చేసి వీళ్ళకి మీరు సీట్ ఇవ్వండి అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు సగం మంది ఉన్నారు అనేటువంటిది బీజేపీ వాళ్ళు ఉత్తరాలు రాసినటువంటి మాట వాళ్ళ అధినాయకత్వానికి. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు, సభ పెట్టారు, అన్ని చేసిన తర్వాత ఇంకా సర్దుబాట్లు కాకపోతే మాత్రం ఇది బలహీనతగా కూటమికి మారేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని అత్యధికంగా నష్టపోయేది మాత్రం పాపం పవన్ కళ్యాణ్ అని నాకు కొంచెం బాధగా ఉంది. ఓకే కిరణ్,
సార్ ఎన్ని త్యాగాలు చేస్తారు, మీరే ఎక్కువగా నష్టపోతారన్నది కృష్ణాంజనేయులు గారు ఆయన చూసిన అంశాలని చెబుతున్న అంశాలు. రఘురామకృష్ణరాజు గారికి కూడా ఒక టికెట్ త్యాగం చేయడానికి కూడా వెనకాడరు మీ నాయకులు, మీ సేనాని అని. సార్ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, కృష్ణాంజనేయులు గారు కానీ కృష్ణాంజనేయులు గారిని వాడు ఆయన చెప్పింది వింటా ఉంటే ఆయన డ్యూటీ ఎక్కినట్టు అనిపిస్తా ఉంది నాకు. కృష్ణాంజనేయులు గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ భవిష్యత్తు గురించి, జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందనే విషయం గురించి మీకు ఆందోళన ఉంది, నాకు అర్థమైంది. అంటే జనసేన పార్టీ బలమైన క్యాండిడేట్స్ ని పెడతా ఉంది. ఈ రోజున 21 అసెంబ్లీ సీట్లలో 2 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో బలమైన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తా ఉన్నారు. ఆ భయం ఉంది మీకు, ఆ భయం కనపడతా ఉంది, భయం వైఎస్ఆర్సీపీలో కనపడతా ఉంది. అంటే ఒక రకమైన వెటకారం కూడా కృష్ణాంజనేయులు గారి మాటల్లో అర్థం అవుతా ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన త్యాగాలకి సిద్ధపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ఈ రోజున ఒక సదుద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టి వాళ్ళందరూ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటా ఉన్నారు. అంటే అందరూ చేసుకోలేదు, ఎక్కువ ఈయన భుజస్కంధాల మీదే పెడుతున్నారన్నది ఆయన మాట. ఎవరు చేసుకున్నారు, ఈయన్నే తగ్గిస్తున్నారు, ఈయన్నే త్యాగం చేయమంటున్నారు, ఆయన్నే ఇబ్బంది పెడుతున్నారు. బీజేపీ ఎక్కడా తగ్గలేదు వాళ్ళు ఓటు శాతం చూసుకుంటే. అలాగే మీ ఓటు శాతం చూసుకుంటే మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ సీట్లు రావాల్సి ఉన్నది, మీరు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళలేదు అని కదా సార్. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు నాకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మేమిద్దరం గొడవ పడుతుంటే మీ దగ్గరికి వచ్చాం పంచాయతీకి. ఆయనేమో నేను ఇంతే ఇస్తానంటాడు, నేనేమో నాకు అంత కావాలి, అంత కాదు నాకు ఇంకా ఎక్కువ కావాలని అన్నాను అనుకోండి. మా ఇద్దరి మధ్య ఎక్కడ తెగపోతే పెద్ద మనిషిగా మీరు ఏం చేస్తారు పెదరాయుడు హోదాలు? సర్లే అదేదో నేను ఇస్తానులే కానీ అంటారు మీరు. కాదే మీ ఇద్దరి మధ్యన మనీ ట్రాన్సాక్షన్ జరిగితే నేను ఎందుకు ఇస్తానంటాను, నాకేంటి అవసరం? మీ సావేదో మీరు సావండి అంటాను. లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పెదరాయుడు తరహాలో అన్ని ఇచ్చేస్తాడు అని చెప్తున్నాడు. బాగా క్లారిటీగా ఉన్నాడు. సార్ మీకు మా ఇద్దరి మీద కన్సర్న్ లేదు, మేమిద్దరం ఏమైపోయినా మీకు కన్సర్న్ లేదు కాబట్టి మీరు బ్యాక్అవుట్ అయిపోతారు, మీరు డ్రాప్ అయిపోతారు మధ్యలో. మీరు సావండి అని పోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు కదా. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, కూటమి అధికారంలోకి రావాలి, రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపనలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక అడుగు ముందు వెనక ఉంటది. దాన్ని ఒక అడుగు ముందు వెనక వేసినంత మాత్రాన మాకేదో వాల్యూ తగ్గిపోయిందని, లేకపోతే మా సీట్లు ఏదో తగ్గిపోయినాయి అని అది అంటే ఏం లేదు. కిరణ్ అయితే అంటే ప్రతిదీ కూడా మనం కొంతమంది మాట్లాడే అంశాలని ప్రతిదీ నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదేమో. అందులో నెగిటివ్ అంటలేదు సార్, నేనేం నెగిటివ్ అంటలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వెసులుబాటులో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆప్షన్స్ లో ముగ్గురు కలిసి పోటీలు చేస్తున్నప్పుడు, 3 పార్టీలు కలిసి చేస్తున్నప్పుడు ఫర్ ఎ గ్రేటర్ కాజ్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక గొప్ప కార్యక్రమం చేయడానికి శ్రీకారం చుట్టినప్పుడు కొంచెం ముందు వెనక వెళ్లాల్సిన అవసరం ఉంటది. అన్ని పార్టీల్లో ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులన్నింటినీ సరి చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంటది. వీళ్ళు ఎప్పుడు దొంగ ప్రేమ చూపించినా నాకేమనిపిస్తా ఉంటదంటే పొత్తును విచ్ఛిన్నం చేయాలి. ఏ రోజన్నా పొత్తు కలిసేలాగా, లేకపోతే ఇరు పార్టీల 3 పార్టీల నాయకుల్ని సమన్వయం చేసేలాగా వీళ్ళు మాటలు ఉంటాయా అంటే ఉండవు. ఎంతసేపు దెప్పి పొడుపు మాటలు, పులుపు మాటలు ఇలాగే ఉంటాయి. సో ఆ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూటమి ఎంత బలంగా ఉందో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చూస్తే అర్థమైపోతా ఉంది. వాళ్ళు ఎంత దొంగ ప్రేమ చూపిస్తా ఉన్నారో చాలా క్లియర్ కట్ గా అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఉంటే కన్సర్న్ మాకుండాలి, మా పార్టీ మీద, మా పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఆ ప్రేమ మాకుంటది. మా ప్రత్యర్థి పార్టీలకు ఎందుకు ఉంటది మా మీద ప్రేమ? మేము నాశనం అయిపోవాలనే కదా వాళ్ళు కోరుకునేది, మేము ఓడిపోవాలనే కదా వాళ్ళు కోరుకునేది, మా కూటమి విచ్ఛిన్నం అవ్వాలనే కదా వాళ్ళు కోరుకునేది. వాళ్ళు ప్రేమలు చూపిస్తా ఉన్నారంటే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా, అది దొంగ ప్రేమ, అది దొంగ ప్రేమ. ఆ దొంగ ప్రేమను నమ్మొద్దు. పార్టీ చాలా బాగుంది, కూటమి చాలా బాగుంది, కూటమి విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ట్రాప్ లో, లేదంటే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ ట్రాప్ లో, లేదంటే జనసేన పార్టీ మీద, కూటమి మీద దొంగ ప్రేమలు చూపించే వాళ్ళ ట్రాప్ లో పడొద్దని అయితే నేను కిరణ్ మీరు ఉదయ్తోటే ఇప్పుడు జర్నీ చేస్తున్నట్టున్నారు కదా, ఆయన వర్క్ చేసుకుంటున్నారా? ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేశారా ఎంపీగా? సార్ పిఠాపురంలో వర్క్ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. పిఠాపురం కాదు, కాకినాడ పార్లమెంట్ లో బ్రహ్మాండంగా వర్క్ జరుగుతా ఉంది. ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని స్వాగతిస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పోటీని ఏదైతే పోటీ చేస్తా ఉన్నారు పిఠాపురంలో, దాన్ని స్వాగతిస్తా ఉన్నారు. ఇందాక కృష్ణాంజనేయులు గారు పాపం ఫీల్ అయిపోతా ఉన్నారు, అక్కడ వర్మ గారు ఏదో ప్రెస్ లో మాట్లాడారని.
వర్మ గారు కూడా చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు రాకని స్వాగతించారు. ఆయన కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది అల్లా ఎవరికి వచ్చిందంటే ఈ రోజున ఇబ్బంది అల్లా ఎవరికి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం ద్వారా మిథున్ రెడ్డి గారికి వచ్చింది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి వచ్చింది, కురసాల కన్నబాబు గారికి వచ్చింది, దాడిశెట్టి రాజా గారికి వచ్చింది, వంగ గీత గారికి వచ్చింది, ముద్రగడ పద్మనాభం గారికి వచ్చింది. ఎందుకో చెప్పనా సార్, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్లు పెడితే అక్కడ వాళ్ళ చీటీ చినిగిపోతున్నాయి. రాజంపేటలో మిథున్ రెడ్డి చీటీ చినిగిపోతా ఉంది, కాకినాడ టౌన్ లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చీటీ చినిగిపోతా ఉంది, తూనిలో మన దాడిశెట్టి రాజా గారి సీటు చినిగిపోతా ఉంది, కాకినాడ రూరల్ లో కురసాల కన్నబాబు గారు ఓడిపోతా ఉన్నారు. పిఠాపురం ప్రజలు సార్ డబ్బుకు లొంగరు. వాళ్ళు మీరు ఎంత ఇస్తే అంత, వైఎస్ఆర్సీపీ ఎంత ఇచ్చినా గానీ తీసుకోమని చెప్తా ఉన్నాం. కానీ ఓటు మాత్రం జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తామని వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తా ఉన్నారు. ఈ రోజున ఎంతమంది వచ్చినా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, మేము సింగిల్ గా వస్తున్నాం అని. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఇంత మందిని పెంపించి భయభ్రాంతులకు గురి చేసి కడప నుంచి రాయలసీమ నుంచి రౌడీ మోకలను దింపి ఇక్కడ మేము 1000 కోట్లు ఖర్చు పెడతాం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తామంటే ప్రజలేమంతా పిచ్చివాళ్ళు కాదు సార్. ప్రజలు ఈ రోజున ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఎటువంటి నాయకుడు కావాలి. పిఠాపురం ప్రజలు నిర్ణయించుకున్నారు వాళ్ళకి ఎటువంటి నాయకుడు కావాలి, వాళ్ళకి ఎటువంటి అభ్యర్థి కావాలి, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కావాలి, వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి కావాలి, అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గానికి ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పి. కిరణ్ ఒక్క మాట, ఏంటి కాదు కడప రాయలసీమ నుంచి రౌడీలు ఏంటి పిఠాపురం వచ్చారా? అందరూ పంచగట్టులు తిరుగుతున్నారు ఇక్కడ, మరి వాళ్ళు ఎవరో మరి నాకు అర్థం కావట్లా. అవునా? పిఠాపురంలో పంచెలు కట్టుకుని తిరుగుతా ఉన్నారు. వాళ్ళ భాష తేడాగా ఉంది, వాళ్ళ వేషధారణ తేడాగా ఉంది. మరి వాళ్ళందరూ ఎవరో మీరే కనిపెట్టాలి వాళ్ళందరినీ. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలు, కాకినాడ ప్రజలు అయితే చాలా ఈ సంస్కృతిని, అంటే ఈ రౌడీ సంస్కృతిని, లేకపోతే డబ్బులు పెట్టి మభ్య పెట్టే సంస్కృతిని, లేకపోతే డబ్బులు పెట్టి మాయ చేసే సంస్కృతిని వాళ్ళు ఎంకరేజ్ కాదు. రౌడీలు రావడం ఏంటి? క్యాంపెయిన్ చేయడానికో లేకపోతే ప్రచారానికి వస్తారు కానీ రౌడీలు వచ్చి ఏం చేస్తారు అక్కడ? భయంపిస్తారా? అంటే జనసేన వాళ్ళు తిరగకూడదు, టీడీపీ వాళ్ళు తిరగకూడదు, బీజేపీ వాళ్ళు తిరగకూడదు, బయట వాళ్ళని అడ్డుకోవాలి, కేసులు పెట్టాలి. సార్ ఇంకోటి ఏంటో తెలుసా, మనం తిరుగుతుంటే ఎవరో పెద్ద ఆయన అంటా ఉన్నాడు, డౌట్ ని వెళ్ళిపుచ్చాడు, ఏమన్నా పోలీస్ డ్రెస్సుల్లో వేసుకుని ఎవరన్నా వాళ్ళు ఇక్కడ పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారేమో కూడా మనం అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. మీకు బాగానే సూచనలు సలహాలు ఇస్తారు అన్నమాట అక్కడ వాళ్ళు, బాగా కలిసిపోయారు వాళ్ళతో మీరు. అదే సార్ నేను అనేది ఏంటంటే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త మనుషులు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా పరీక్షించాలి, జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తా ఉండాలి. పోలీసుల ముసుగులో కూడా వీళ్ళు వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఒక పెద్ద మీ బాస్కి చెప్పారా ఇవన్నీ? పంచికొట్టులతో వచ్చారండి పెద్ద ఎత్తున, ఎవరో రౌడీల్లో ఉన్నారు లేకపోతే పోలీస్ డ్రెస్సుల్లో వస్తారని శానానికి తెలుసా ఇవన్నీ? సార్ అన్ని ఎక్స్పెక్టెడే కదా సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే సింగిల్ గా వెళ్తాను, సింగిల్ గా నేను 175 పోటీ చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం మందని పిఠాపురం పంపించినప్పుడు మాకు ఆ మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండదా? ఓకే ఓకే, ఆ మాత్రం మేము గెస్ చేయలేమా? ఓకే, కాదు శాఖర్ ఎందుకో నవ్వుతున్నారు. రఫీ గారు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాం. రఫీ గారు ఏంటండి పిఠాపురంలో రాయలసీమ కడప రౌడీలు వచ్చారా? మీ నోటీస్ కూడా ఏమైనా వచ్చిందా? నమస్కారం సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి 99 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. నాకేమీ తెలియదు సార్, నేను పిఠాపురం వెళ్ళలేదు, నాకు అక్కడ విషయాలు తెలియదు. మా వర్మ గారు ఉన్నారు, ఆయన చూసుకుంటా ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేస్తా ఉన్నారు. ఆయనకి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత వచ్చే మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు. అధికారం రాకపోయినా అనేది ఏంటి సార్? అధికారం వస్తున్నా కాదండి, ఎమ్మెల్సీలకి ఏముంది, ఎమ్మెల్సీలు వస్తాయి కదా, నేను అదే అంటలేదు. అధికారం వస్తే ఎప్పుడైనా ఆయనకి ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, అంతేనా? మొదటి ఎమ్మెల్సీ, ఓకే, వచ్చే మొదటి ఎమ్మెల్సీ వర్మ గారికి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, తెలుసులేండి, అది కాబట్టి ఓపెన్ అయింది. అయితే ఇందాక మీరు చెప్పారు మీ ఇంట్రడక్షన్స్ లో, రఘురామకృష్ణరాజు గారికి ఎక్కడ సీటు, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం గంటా శ్రీనివాసరావు కూడా, వంగవీటి రాధా గారికి కూడా. దాని తర్వాత వస్తాను. ముందు ఆయన చెప్పనివ్వండి సార్, అన్నీ ఒకసారి ఎలా చెప్తాను, రోట్లో పెట్టి రుబ్బలేను కదా. మీరు మిక్సీ కదండి మీదంతా అప్డేటెడ్ వెర్షన్ కదా, మీదంతా టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ మాత్రం అప్డేట్ అవ్వలేదా?
చెప్తా బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క టికెట్ డిక్లేర్ చేయాల. అవును. అది వాళ్ళు సాయంత్రం చేయవచ్చు, రేపు పొద్దున చేయవచ్చు, ఎల్లుండి చేయవచ్చు. ఇప్పుడు కంగారు ఎందుకు లేదంటే ఎన్నికల నామినేషన్లు వచ్చే నెల 18వ తారీఖు, ఎన్నికలు మే 13వ తారీఖు. నామినేషన్కి ఎన్నికలకి దాదాపు ఒక 25 రోజులు తేడా. మే 18కి ఇప్పటికి దాదాపు ఒక 25 రోజులు తేడా. కాబట్టి కంగారు పడవలసింది లేదు. రఘురామకృష్ణరాజు గారికి రాదని ఆయన ఏదో ఇదైపోతున్నాడు. నేను ఆయనతో తరచూ మాట్లాడుకుంటాను. నిన్న కూడా నేను మాట్లాడాను. ఆయనకి బీజేపీలో టికెట్ వస్తుంది. ఓకే. బీజేపీలో టికెట్ రాకపోతే తెలుగుదేశం మేము ఇస్తాం, ఆయన సేవలు ఉపయోగించుకుంటాం. అందులో ఏం సందేహం లేదు. అసలు ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కంగారు పడవలసిన పని లేదు. రఘురామకృష్ణరాజు నర్సాపురంలో పోటీ చేస్తాడు, గెలుస్తాడు, పార్లమెంట్కి వెళ్తాడు. నేను చెప్తున్నాను, మీరు రాసుకోండి. ఒకటి, గంటా శ్రీనివాసరావు గారికి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. ఆయన విశాఖపట్నంలోనో చీపిరిపల్లిలోనో పోటీ చేస్తాడు. అందులో ఏమి సందేహం. ఇంకా 5 టికెట్లు మేము చెప్పాల్సి ఉన్నాయి. ఇంకా 5 ఎంపీ టికెట్లు చెప్పాల్సి ఉన్నాయి. ఎన్నికల నామినేషనే ఒక నెల రోజులు ఉంది, ఎన్నికలు 2 నెలలు ఉంది. కాబట్టి కంగారు పడవలసిన పని ఏమీ లేదు. ఇక మీరు చెప్తే ఇందాక దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇవాళ కూడా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ మాట్లాడారు, నిన్న కూడా మాట్లాడారు. ఆలపాటి రాజా గారు టికెట్ రాదని తెలిసిన తర్వాత కూడా ఆయన రోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నాడు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారండి? చెప్పేదేనండి సార్, చెప్పేదేనండి. ప్రధానమంత్రి పాల్గొన్న సభకి ఏర్పాట్లలో ఆలపాటి రాజా గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆయన దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీకి నిబద్ధులు. వాళ్ళకి ఏమిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు తెలుగుదేశం గెలుపు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం పనిచేస్తారు. అందులో ఏమి సందేహం లేదు. వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ అనుయాయులు కానీ ఎక్కడా కూడా రెబల్గా పోటీ చేయరు. ఆలపాటి రాజా గారికి 3 సంవత్సరాల నుంచే తెలుసు. నేను ఆయన ఆఫీసులో ఎన్నోసార్లు మాట్లాడు. టికెట్ వస్తుంది, రాకపోయినా సరే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఎవరిని ఏ రకంగా ప్రమోట్ చేయాలా, ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలుసు. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళ సమ్మేళనం పాటిస్తుంది. ఓకే, అందులో ఏం సందేహం. ఇక మీరు ఇంకేం చెప్పబోతున్నారు? రౌడీల గురించి చెప్పారు కదా, అది నేను ఇందాకే చెప్పాను. ఇంకోటి ఏదో క్వశ్చన్ వేశారు సార్, వంగవీటి రాధా గారి గురించి. బహుశా నేను ఇంకా 5 సీట్లలో మేము ఒక 5 సీట్లు, జనసేన ఒక 5 సీట్లు పెండింగ్ ఉన్నాయి, అంతే కదా? మా 5 సీట్లు పెండింగ్ ఉన్నాయి, జనసేన 5 సీట్లు పెండింగ్. ఈ 10 సీట్లో వంగవీటి రాధా గారికి రావచ్చు టికెట్. ఓకే, అంటే జనసేన నుంచి ఆయన పోటీ చేసే ఛాన్స్ ఉంది, మీది కాకపోయినా. అలా నేను ఆ మాట, మీ ఇద్దరు పొత్తులో భాగంగా ఎక్కడో దగ్గర నుంచి ఏదో గుర్తు మీద పోటీ చేస్తారు, అంతేనా? ఆయన పోటీ చేస్తారు అంటున్నా. పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నా నేను. ఓకే, అవకాశాలు ఏమి మూసుకుపోలేదు. ఓకే, ఒకవేళ ఆయన పోటీ చేయకపోయినా ఆయన నిబద్ధంగా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటాడు. ఎందుకంటే ఆయన్ని తిరిగి వైసీపీకి రమ్మని చెప్పి కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, ఇంకో నాని అందరూ ఆయన్ని బ్రతిలాడారు. నేను తెలుగుదేశం వదిలిపెట్టి ఎక్కడికి రాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు. అలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి వంగవీటి రాధా. ఇంకా మీరు ఇప్పుడు ఇంకో కూటమిలో చిచ్చు ఎవరు పెట్టలేరు. కూటమిలో అసంతృప్తి లేదు. కూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి సమయం ఉంది. కాబట్టి మేము ఇంకా మేనిఫెస్టో ప్రకటించాలా, సీట్లన్నీ ప్రకటించాలా. రేపు 26 నుండి చంద్రబాబు నాయుడు గారు
టూర్స్ స్టార్ట్ అవుతున్నాయి జిల్లాల్లో. పవన్ కళ్యాణ్ గారి టూర్ స్టార్ట్ అవుతుంది వారాహి ద్వారా. అలాగే బీజేపీ నాయకులు కూడా వాళ్ళు కూడా టూర్ స్టార్ట్ చేస్తారు. పురంధరేశ్వరి గారు ఆల్రెడీ ప్రజల్లో ఉన్నారు. నారా లోకేష్ గారు నిన్నటి దాకా ప్రజల్లో ఉన్నారు. ఆయన కూడా టూర్ స్టార్ట్ చేస్తారు. ముప్పేట మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల్ని ఆకట్టుకుంటాం. సార్ రఫీ గారు ఒక్క విషయం, ఇన్ని మాటలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా టూర్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క మాట చెప్పకూడదు. అదే అది మీరు అడగలేదు, నేను ఎందుకు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే మీ నోటితో ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణాలు చేసేవాడు. బస్సు యాత్ర అండి. నేను చెప్తున్నాను సార్, అది తెలుసు నాకు. మళ్ళీ మీరు నాకు గుర్తు చేస్తారు. 27వ తారీఖు నుంచి ఇడపలపాయ నుంచి బస్సు యాత్ర చేస్తున్నాడు. అదేనా? ఇంకా అంటున్నారు కదా. ఏమండి, రామునితో పీకి అనేలాగా చెప్తే అలాగా నన్ను చెప్పలేవండి. చెప్పండి. ఆయన హెలికాప్టర్ లోనే ప్రయాణం చేశాడు 5 సంవత్సరాలు. 2 కిలోమీటర్లు ఉన్నా సరే హెలికాప్టర్కి వెళ్ళాడు. 6 కిలోమీటర్లు ఉన్నా హెలికాప్టర్ లోనే వెళ్ళాడు. వెళ్ళినా పరదాలు కట్టుకునే ఉన్నాడు, లేదా చెట్లు నరికించేసే ఉన్నాడు. ఊరంతా కర్ఫ్యూ పెట్టే వెళ్ళాడు. జిల్లా అంతా సెలవులు ప్రకటించి స్కూల్ బస్సులు తీసుకొని ఆర్టీసీ బస్సులు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆయన బస్సు యాత్ర ద్వారా రోడ్డు మీదకి వస్తున్నాడు. అది ఎలాగొస్తాడో చూడాలా. ప్రజల్ని కలుస్తాడా, లేదా బస్సు చుట్టూ ఏమైనా పెద్ద పరదా పెట్టేసి ఒక్కొక్కళ్ళని పిలుస్తాడా, ఎలా చేస్తాడు, లేదా బస్సు లోపలే అద్దాల్లో కూర్చొని మాట్లాడతాడా? కాకపోతే మాత్రం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సింహగర్జనతో సింగిల్ గా వస్తారటండి. మీరు ఎంతమంది చెప్తున్నారు కదా. అదే నేను చెప్తున్నా, ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు? నేను మద్యం షాపులు అన్ని తీసేసే ఓటు అడుగుతా అని చెప్పేసి అన్నాడు. దాన్ని అడగటానికి మహిళలు నడుం బిగించున్నారు. ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తా, ఉద్యోగులకి పిఆర్సీ ఇస్తా. ఒక్క నిమిషం రఫీ గారు సెకండ్ రౌండ్ మాట్లాడదు కానీ యాత్ర అన్నారు కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు అడగటానికి. ఇప్పుడు ఆయన మా ఏం చెప్తారో మీ అందరికీ రిప్లై అన్నది కూడా ఎదురు చూస్తారు. మీరు రఫీ గారు ఫోన్ చెడగొడుతున్నారు. శేఖర్ రెడ్డి గారు రఫీ గారిని చెప్పినవాడు ఆయన వర్మ గారికి నాకు పడతలే. కాదండి, ఆయన మాట్లాడాలా? మీ ముగ్గురికి సమాధానం ఒక్కరు చెప్పాలా? మీ ముప్పెట దాడి, మీరు చెప్పిన ముప్పెట దాడికి ఆయన ఏం సమాధానం చెప్తారో విన్నాయండి. శేఖర్ దొరికింది సార్, తమ్మునేం దొరికింది ముప్పెట దాడి అని. శేఖర్ సార్ వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి అలాగే వీక్షకులందరికీ 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. చెప్పండి, ఏంటి పంచెలు కట్టుకోండి పిఠాపురంలో ఏంటి పని కడప రాయలసీమ వాళ్ళకి అన్నది? సార్ ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి మధ్యలో ఎవరు దయచేసి తర్వాత మాట్లాడండి. నేను ముగ్గురికి సమాధానం చెప్పాలి కదా. ఎస్, మన దాసరి కిరణ్ గారు మాట్లాడుతూ ఓ మాట మాట్లాడారు, అభ్యర్థులు అందరినీ గెలిచే వాళ్ళనే ఇస్తాము అని చెప్పేసి. లోకం మాధవి గారికి లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో నెల్లిమర్లో వచ్చింది 7,000 ఓట్లు. 7,000 అక్కడ టీడీపీకి అలాగే ఏదైతే జనసేనకి ఇద్దరికి వచ్చిన ఓట్లు 2 కలుపుకున్నా సరే వైసీపీ 20,000 మెజార్టీలో ఉంది. కొంచెం గమనించాలి మాట్లాడేటప్పుడు, ఎవరెవరికి యాడ్ సీట్లు ఇచ్చాము ఊరికే ఊహల్లో భ్రమల్లో ఉండకూడదని చెప్పేసి నేను దాసరి కిరణ్ గారికి చెప్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈయన మాట్లాడుతూ కడప నుంచి రాయలసీమ నుంచి రౌడీలు వచ్చారని చెప్పేసి. కిరణ్ గారు మీ ప్రాంతం ఏదండి? చిన్న సబ్మిషన్ వరకు అడుగుతానండి. కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు వినిపిస్తుందా అండి? దాసరి కిరణ్ గారు మ్యూట్ లో ఉందేమో చూడండి. దాసరి కిరణ్ గారు మీ ప్రాంతం ఏంటండి? కిరణ్ మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళండి? కిరణ్ వినిపిస్తుందా? కిరణ్ గారు మీరు ఏ ఊరికి చెందిన? కిరణ్ ఏంటి పడుకున్న వాళ్ళని లేపొచ్చాడు, పడుకుంటే నటించే వాళ్ళు లేపలేవట. ఆ సామెత ఏమైనా గుర్తుకొచ్చిందే ఏంటి? అంటే ఇంతకు ముందు మా ప్రాంతం ఇప్పుడు భయపడాల్సి వస్తా ఉంది చెప్పుకోవాలంటే. ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పేవాడిని, ఇప్పుడు కొంచెం భయపడతా చెప్పాల్సి వస్తుంది. అడిగాను మీరు ఏ ఊరండి అని. చెప్పండి, ఏముంది ఏ ఊరో చెప్పండి. కంటిన్యూ చేయండి.
మీరు కంటిన్యూ చేయండి, నేను మాట్లాడినప్పుడు చెప్తా. సో ఊరి పేరు కూడా చెప్పుకోవడానికి భయపడుతున్నారు. సరే విషయం చెప్తాను. మీరు వినండి సార్, మీరు వినండి ఫస్ట్. నోట్ చేసుకుంటున్నా, మీరు అడిగేవన్నీ నోట్ చేసుకుంటారు. పెన్ ఉంది, పేపర్ ఉంది, నోట్ చేసుకుంటున్నా. మీరు అడగండి, నేను తర్వాత చెప్తా. ఓకే, నోట్ చేసుకో. కిరణ్ గారు మీరే ఊరో నాకు తెలియదు కానీ వాస్తవం చెప్పాలంటే నాది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని. మ్యారేజ్ చేసుకుంటే సరే ఓకే చెప్తున్నారు చెప్పండి. కిరణ్ ఎందుకు డిస్టర్బెన్స్ ఎందుకు? ఓకే, ఆయన ఏం చెప్తారో రాసుకుంటాను అన్నారు కదా, రాసుకోండి. సరే సరే ఓకే కిరణ్ ఎందుకు సరే ఓకే రాసుకోండి. సరే ఓకే కిరణ్ ఒక్క విషయం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ప్రజలకు కూడా అవసరంలా. సరే సరే కిరణ్ ఎందుకు అరే క్లాస్ కాకొద్దు. కిరణ్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా, మాట్లాడివ్వండి. సార్ వర్మ గారు ఇది డిబేట్ కరెక్ట్ కాదు, మీరు అతను ఆపండి, నేను చెప్తున్నాను. సార్ నేను నెల్లూరు జిల్లా ఉదయగిరి సరే మాట్లాడండి. పెళ్లి చేసుకుంది ప్రాంతం, నా చుట్టాలంతా రాయలసీమ ప్రాంతం. ఒక ప్రాంతాన్ని, ఒక జిల్లాని, ఒక ప్రాంతం మీద, ఒక జిల్లా మీద విషయం చిమ్మే ఇలాంటి వాళ్ళ గురించి ఏమనాలి? ఏది పిఠాపురంలో సినిమా పార్టీ అని మరోసారి నిరూపిస్తా ఉన్నారు. పిఠాపురంలో పంచలు కట్టుకొని తిరుగుతున్నారా? సి విజిల్ అని ఒక యాప్ ఉంది, దాని ఫోటో తీసి వాళ్ళకి పంపించండి ఎలక్షన్ కమిషన్ కి. ఊరికే నేగ్గా ఎడ కూర్చొని డిబేట్ లో కూర్చొని నోటికి వచ్చిన మాటలు పవన్ కళ్యాణ్ కదా అంటా ఉంటాడు. ఎప్పుడప్పుడు ఏమంటుంటా అంటే నా మీద రెక్కి నిర్వహించారు, నన్ను చంపడానికి గూండాలు వచ్చారు, నన్ను ఎలిమినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే ఆయన ఫాలోవర్స్ కూడా ఈ రోజు వేగ్గా ఎలాంటి ఆధారాలు లేకుండా కడప నుంచి పంచలు కట్టుకొని వచ్చారు, రౌడీలు వచ్చారు. కడపలో ఉండే వాళ్ళంతా రౌడీలా? రాయలసీమలో ఉండే వాళ్ళంతా రౌడీలా? ఒక ప్రాంతం మీద ఇలా విద్వేషం చిమ్మటం అనేది నిజంగా ఆ ప్రాంత పౌరులకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఎలా మాట్లాడతారండి ఇలా? ఇంకో విషయం ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం, పోలీసుల రూపంలో కూడా వస్తారంట. పోలీసుల రూపంలో వచ్చేదేంది? పోలీసుల రూపంలో వచ్చేదేంటండి? ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది మొత్తం. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ లోకల్ గా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఓ ఒక్క ఎంపీకి కానీ పవర్స్ ఏమీ లేవు. ముందది గమనించాలి, చదువుకుంటే తెలుస్తుంది. ఇంకో విషయం, రఫీ గారు ఒక మంచి మాట అన్నారు, నేను చూడలేదండి నాకు తెలియదు అని చెప్పి. రియల్లీ రఫీ గారిని నేను అప్రిషియేట్ చేయొచ్చు. రఘురామకృష్ణంరాజు గారి విషయంలో కానీ, లేకపోతే రఘురామకృష్ణంరాజు గారి విషయంలో కానీ, గంటా శ్రీనివాసరావు గారి విషయంలో కానీ, వాళ్ళు ఎవరి విషయంలో సీట్లు వాళ్ళు ఎవరికి ఇచ్చినా కానీ మాకు అనవసరమైన విషయం, అది మా ఇంటర్నల్ ఇష్యూ కూడా కాదు. కాకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది 13 ఎంపీలు అలాగే 11 ఎమ్మెల్యేలు ప్రకటించింది. మొత్తం మీద చూసుకుంటే బీసీలకు వాళ్ళు కేటాయించిన సీట్లు ఏంటంటే ఎమ్మెల్యేల్లో ఈ రోజు వరకు వాళ్ళు బీసీలకు కేటాయించిన సీట్లు కంప్లీట్ గా 29 సీట్లు కల్పించారు. మేమెన్ని కల్పించాం, వాళ్ళని బీసీలకు కల్పించారు అనేది మేము క్లియర్ గా చెప్తాం. ఇంకో విషయం ఏంటంటే మీరు ఫస్ట్ లో మాట్లాడిగారు, ఏదైతే డ్రగ్స్ రాజధానిగా చేశారు, డ్రగ్స్ 25,000 కేజీలు దిగాయి. సో దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పేసి, వైఎస్ఆర్సీపీ ఉంది దీని వెనక కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ ఏదైతే విశాఖని డ్రగ్స్ రాజధానిగా చేస్తుంది, ప్రశాంతంగా ఉన్న నగరాన్ని డ్రగ్స్ రాజధానిగా చేస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా, ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన కూడా వివరించడం జరిగింది. కాకపోతే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి హస్తం మాత్రమే ఉంది అనేది ఈ రోజు నుంచి మొదలైన దాడి కాదు ఇది. ఈ రోజు నుంచి మొదలైంది కాదు ఇది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కంప్లీట్ గా ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టడం, అదే విధంగా జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా కలిసి వంతబాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి అంటకట్టడం అలవాటైంది. నిన్న విశాఖ పోర్ట్ లో దొరికినటువంటి 25,000 కేజీలు ఎవరి పేరు మీద వచ్చాయి? సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎవరిది? కోనం వీరభద్రరావు అలాగే కోనం కోటయ్య చౌదరి. ఈ కోనం కోటయ్య చౌదరి ఎవర్రా అంటే చూడండి, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఎవిడెన్స్ లేకుండా విజయసాయి రెడ్డి గారి పార్ట్నర్. సార్ వినండి సార్, నేను చూపిస్తా ఎవరి పార్ట్నర్ అనేది నేను చూపిస్తాను కదా, మీరు ఎందుకు అంత కంగారు పడతారు? కోనం కోటయ్య చౌదరి అనే అతను చూడండి, ఎవరి కోనం కోటయ్య చౌదరికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయంటే దామచర్ల సత్య, రాయపాటి జీవన్, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు, వీళ్ళందరితో సత్సంబంధాలు. వినండి సార్, రఫీ గారు మీరు తర్వాత మాట్లాడండి. సత్సంబంధాలు కదా. అదే విధంగా వర్మ గారు మీకు నేను ఆల్రెడీ వాట్సాప్ పంపించాను, మీరు ప్లే చేయండి.
మీరు వాట్సాప్ ఆల్రెడీ నేను పంపించాను. ఈ కూనం వీరభద్రరావు అనే అతను ఆలపాటి రాజా గారితో కలిసి వ్యాపారాలు చేస్తున్నారా లేదా? ఇదే కూనం కోటయ్య చౌదరి బ్రదర్ కూనం ఆనంద్ ఎవరల్లుడండి? పురంధేశ్వరి గారి అల్లుడా కాదా? పురంధేశ్వరి గారు అల్లుడా కాదా? అదే కూనం కోటయ్య చౌదరి గారికి వైజాగ్ లో ఉన్నటువంటి కాస్మిక్ అనే ఒక పబ్బుతో ఉన్న సంబంధాలు ఏంటి? ఇవన్నీ కూడా సిబిఐకి మేము ఖచ్చితంగా మెయిల్ పెట్టాం. సిబిఐ మొత్తం తీమని చెప్పాం. ఏవైతే సిసి రికార్డ్స్ ఉన్నాయి లాస్ట్ 1 month నుంచి, వాళ్ళు నాయిస్ అనే ఒక పబ్బుతో, గోవాలో ఉన్నటువంటి జేపీ నాయిస్ అనే పబ్బుతో కలిసి వాళ్ళు ఎలా అక్కడ పార్టీలు నడిపారు, శివరాత్రి రోజు ఎక్కడ ప్రైవేట్ పార్టీలు నడిపాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, నేను ఒక విశాఖవాసిగా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా క్లియర్ గా సిబిఐకి మెయిల్ చేయడం జరిగింది. దీని వెనకెలా ఏదైతే పురంధేశ్వరి గారి చుట్టాలు టీడీపీ పార్టీ లింకులు ఉంటే వాటిని పట్టుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం వెనక నిజంగా దురుద్దేశం కాదా? ఇదే సంధ్య ఆక్వా అనేది ఈక్విడార్ నుంచి కూడా, ఇంతకుముందు ఈక్విడార్ నుంచి కూడా అదే పనిగా వాళ్ళు అలాంటి అనుమతులు లేకుండా రొయ్యలు తీసుకుని ప్రాసెసింగ్ చేసి అమెరికాకు పంపిస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వాళ్ళ మీద మా విజయసాయి రెడ్డి గారి బినామీ అయితే మేమెందుకు వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాం? కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇలా కోనం కోటయ్య చౌదరి గారు, కోనం వీరభద్రయ్య, గిరిధర్ చౌదరి, రవికుమార్ చౌదరి, అలాగే ఈ కోనం కోటయ్య చౌదరి బెస్ట్ ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు సురేష్ మద్దినేని అని చెప్పేసి, అతను ఈ రోజు ఎలక్షన్ చేస్తా ఉన్నాడు. ఇతను కంప్లీట్ గా దగ్గరుండి లావు కృష్ణదేవరాయలు గారికి నర్సరావుపేటలో లింకులు ఇలా ఉన్నాయి. వర్మ గారు మీకు పంపించాను, ఒకటి ప్లే చేయండి. కోనం వీరభద్రరావు గారికి ఆలపాటి రాజా గారి ఇద్దరు కలిసి ల్యాండ్లు ఎలా కొన్నారు విత్ ఎవిడెన్స్ పంపించాను. అలాగే ఇద్దరు కలిసి వ్యాపార భాగస్వాములు ఎలా ఉన్నారని చెప్పి లింకులన్నీ మీకుంటే మా గురించి ఎలా మాట్లాడతారు? ఓకే, ఇది లైవ్ లో ప్లే చేయడానికి అవ్వదు. ఇమీడియట్ గా మీరు కాస్తే మీరు చూపించండి. నేను చెప్పనా? ఆయన చెప్పిందంతా మా మీదే చెప్పాడు కాబట్టి నేను చెప్పండి. ఇంకో విషయం సార్, వర్మ గారు ఇంకా చెప్పాల్సింది ఇంకో విషయం కూడా ఉంది. వర్మ గారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా గంజాయి రాష్ట్రంగా మారిపోయింది, రాష్ట్రంలో అసలు కంప్లీట్ గా గంజాయి స్టేట్ అయిపోయింది, స్టేట్ మొత్తం అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడే కాదు, వాళ్ళు చేసే ప్రతిరోజు ప్రచారం గానీ వాళ్ళు చేసే మీటింగ్ లో మాట్లాడే అంశాలు కానీ ఇవే. నేను వాళ్ళు మాట్లాడుతున్నాను దొరుకుతున్నాయి కూడా అక్కడి నుంచే కదా. దాన్ని డెఫినెట్ గా కంట్రోల్ చేసే అవసరం మన క్యాబినెట్ లో కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సరదాగానే అన్నాడు. మనకి ఈ క్రెడిట్ బాగా దక్కింది, వైజాగ్ నుంచి ఆయన సరదాగా దాన్ని చాలా సీరియస్ గా దీన్ని ఇమీడియట్ గా మీరేదో ఒకరిద్దరు సప్లైస్ మీద కేసులు పెట్టడం కాదు, ఎక్కడైతే సాగు అవుతామో దీంట్లో ఎవరో ఇన్వాల్వ్ అవుతాయి. తగ్గించిన 4 విలువలకైతే ఏదో కేజీలు వచ్చేది, ఇప్పుడు కేజీలు పోయి టన్నుల్లో వస్తుంది. మొత్తం ఎక్కడికెక్కడికి మొత్తం ఏ రోడ్ చూసినా రైల్వే దీంట్లో పెట్టుకున్నా మొదలు పెట్టుకున్నా కొన్ని 100 కేజీలు లేదా టన్నుల చూడండి. ఇలా మాట్లాడేది గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడంటే ఆగస్టు 9, 2018 వైజాగ్ నుంచి దేశం మొత్తానికి గంజాయి ఎక్స్పోర్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న సరదాగా నాతో అన్నారు, ఈ క్రెడిట్ మనకు దక్కింది, స్టేట్ మొత్తం కంట్రీ మొత్తానికి మనం నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం గంజాయి సాగు చేయడంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే నాతో అన్నారు, దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అదే పనిగా వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు గారు కూడా మాట్లాడారు. వైజాగ్ గంజాయి హబ్ గా ఉందని చెప్పి 2017లో మాట్లాడారు. కానీ మా పార్టీ వచ్చిన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి మేము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ద్వారా మేము దాదాపుగా 11,500 ఎకరాల పంట ధ్వంసం చేయడమే కాకుండా 4.50 కోట్ల మొక్కలని తగలబెట్టడం జరిగింది. అదే కాకుండా 4.50 లక్షల కేజీల గంజాయిని సీజ్ చేశాం. 131 లీటర్ల లిక్విడ్ గంజాయిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా 13,210 మంది మీద కేసులు పెట్టాం, 2,950 వాహనాలను జప్తు చేశాం. ఇవి కాకుండా గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి ఎలా అంటే గిరిజన ప్రాంతాల్లో ఎందుకు గంజాయి సాగు చేస్తున్నారు అనే దాని మీద ఒక చిన్న ఎంక్వైరీ చేసి, సో వాళ్ళకి జీవనాధారం లేకపోవటం వల్ల డబ్బు కోసం జీవనాధారం కోసం వాళ్ళు గంజాయి సాగు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కోసం మేము 144 కోట్ల రూపాయలతో ఆపరేషన్ నవోదయ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చేసి అక్కడ గంజాయి మొత్తం ఏదైతే ఏఓబిలో గిరిజనులు ఏఓబిలు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఏం చేశామంటే ప్రత్యామ్నాయ పంటలుగా వీటిని ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలుగా కాఫీ, రాగులు, జొన్నలు, అలాగే రాజ్మా, మామిడి, కొబ్బరి, అలాగే జీడి తోటలు, వేరుశెనగ, డ్రాగన్ ఫ్రూట్
ఇవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా గిరిజనులు సాగు చేసుకునే భూములకి పట్టాలు కూడా ఇచ్చి గంజాయి సాగును తగ్గించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే బాబు సార్ వినండి సార్, బాబు సీఎం గా ఉన్నప్పుడు శ్రీలంకలో 2016లో శ్రీలంకలో దొరికింది గంజాయి, ఏపీ నుంచి వెళ్ళింది అని చెప్పేసి మూలాలు ఉన్నాయి. 4,000 టన్నులు గంజాయి. మరి బాబే మొత్తం పంపిస్తున్నాడని చెప్పి మాట్లాడదామా? రఫీ గారు ఎవరు చేసినా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారనుకోవడం చాలా తప్పులేండి. అది కరెక్ట్ కాదులేండి. అది ఎవరి మీద ఆ రకంగా మాట్లాడకూడదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అది ఏంటంటే విశాఖకి ఇంకో విషయం వర్మ గారు లాస్ట్ ఒకే ఒక చిన్న మాట, ఏదైతే గంజాయి సాగు విధ్వంసంలో దేశం మొత్తం మీద గంజాయి సాగును విధ్వంసం చేయడంలో ఏపీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది, గంజాయి సాగును అరికడుతుందని చెప్పేసి పార్లమెంటులో వీళ్ళ ఎంపీ గారు అడిగిన ప్రశ్నకి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఆన్సర్ ఇచ్చింది. ఓకే, అది కూడా వీళ్ళు తప్పంటారు సార్. అయిపోయిందా? ఇంకెవరో మాట్లాడతారా? ఇప్పటికి 20 నిమిషాలు మాట్లాడారు. 20 నిమిషాలు. ఒక్క మాట చూపిస్తా రఫీ గారు, ఒక్క మాట. నేనేమన్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరం మీద ప్రత్యేక దృష్టి పెట్టి విశాఖ నగరాన్ని మరో ముంబై లాగా తయారు చేయాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా స్టేట్ కి ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా, ఎకనామిక్ క్యాపిటల్ కూడా అదే కావాలి అని చెప్పేసి ఆ దిశగా అడుగులు వేస్తుంటే టీడీపీ పార్టీ ఈ విధంగా విశాఖ బ్రాండ్ ని దెబ్బతినే విధంగా విశాఖ మీద అనునిత్యం బురద జల్లడం, విశాఖలో ఏదైనా కడితే దాని మీద బురద, విశాఖలో ఏదైనా బిల్డింగ్ కడితే దాని మీద బురద, విశాఖలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాని మీద బురద, విశాఖలో వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే వచ్చి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఒక విషయం వినండి. ఈ రోజు గంజాయి అంశం అన్నది విశాఖపట్నానికి ఆ పరిసర ప్రాంతాలకి కొత్త ఏం కాదు. నేను సుదీర్ఘంగా అక్కడి నుంచి వచ్చిన జర్నలిస్ట్నే, నాకు తెలుసు. అదేంటంటే తరతరాల నుంచి ఉంటున్నది. దానికి ప్రధాన కారణం ఏఓబి ప్రాంతం అతి చేరువుగా ఉన్న మహానగరం అయ్యి ఉండడం. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సముద్ర తీరం ద్వారానే వెళ్ళవచ్చు, లేకపోతే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. ఒకటి కాదు, చాలా జిల్లాలకు సంబంధించిన ఆ రోడ్డు మార్గాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఉన్నాయి. అటు ఈస్ట్ గోదావరి అవనియండి, లేకపోతే తెలంగాణ ప్రాంతానికి అవనియండి, ఒరిస్సా ప్రాంతానికి అవనియండి, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి అవనియండి. మరొక విషయంలో ఈ పోలీసులు కానీ, లేకపోతే ఎవరైతే దీన్ని కట్టడి చేయాలనుకున్న ఎక్సైజ్ శాఖ కానీ పూర్తి స్థాయిలో చిట్టడవుల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతానికి వెళ్ళకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. అందుకనే అక్కడ విచ్చలవిడిగా గంజాయి సాగు జరుగుతూ ఉంటుంది. సో దాన్ని అరికట్టడం అన్నది సంయుక్తంగా అన్ని రాష్ట్రాలు దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఏఓబి ప్రాంతంలో నక్సల్స్ ప్రాబల్యం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరు పడితే ఆ లోపలికి వెళ్ళి గంజాయి తోటలను ధ్వంసం చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళు కూడా ఇంతకుముందు గ్రామ పరిసరాల్లో ఈ తోటలు ఏర్పాటు చేసుకునేవారు, కానీ ఇప్పుడు చాలా ఇంటీరియర్ ప్లేసెస్లో ఇది చేస్తున్నారు. చాలా కష్టసాధ్యమైంది. అదేదో చంద్రబాబు నాయుడు గారు చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారన్నది అవివేకం. ఆ రకంగా బురద జల్లే మాటలు మాట్లాడకూడదు. ఇది ఒక మహమ్మారి. దీన్ని అరకెట్టే విధంగా ఏ ప్రభుత్వం అన్నా ముందుకు సాగాలి. రఫీ గారు మీరు మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్లో 25,000 కేజీల మత్తు పదార్థాలు డ్రగ్స్ వచ్చినాయి. సరే, ఎవరో చౌదరి ఏదో కంపెనీ తీసుకొచ్చారనుకుందాం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు ఎందుకంటే ఆ కంటైనర్ ఓపెన్ చేయకుండా అడ్డుపడ్డారు? నన్ను చెప్పనేవయ్యా బాబు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను చెప్పలా, లేదా నువ్వే మాట్లాడు, మేము వింటాం కూర్చొని. సార్, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని, డాగ్ స్క్వాడ్ ని, అలాగే సెక్యూరిటీ అడిగింది సార్. వినండి శేఖర్, ఆయనతో మాట్లాడించుకోండి. ఎందుకు మేము ప్రేక్షకులుగా కూర్చుంటాం? డాగ్ స్క్వాడ్ కావాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఏదైతే ఆపినప్పుడు మీరు స్టార్ట్ చేయకుండా మీరు మాట్లాడండి అని చెప్పి మీరు డైలాగ్ లేస్తే టైం అయిపోతున్నదండి. రఫీ గారు మీరు స్టార్ట్ చేయండి. ఆయన ఆపేరు, ఆగమన్నాం ఆపేరు, మీరు మళ్ళీ ఆయన మాట్లాడకుండా మీరు సైలెంట్ ఉంటే మాట్లాడతారు. డాగ్ స్క్వాడ్లను లేకపోతే డాంకీ స్క్వాడ్లను అడిగితే పంపించవచ్చు. అసలు కంటైనర్ ఓపెన్ చేయవద్దని అడ్డుపడ్డారు కదా. వర్షం వస్తుంది, ఆ మెటీరియల్ తడిసిపోద్ది, పాడైపోద్ది అని చెప్పి దాదాపు కొన్ని గంటల పాటు దాన్ని ఓపెన్ చేయకుండా
ఆపిన అవసరం పోలీసు ఉన్నతాధికారులకి ఏంటి? ఏ సిఐనో ఏ డిఎస్పీనో వెళ్తే వేరే సంగతి. అక్కడ అది వైజాగ్లో పోర్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. అది సిబిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్పోల్ నుంచి ఈ రకంగా వస్తుందని. వీళ్ళెందుకు దాన్ని అడ్డుపడ్డారు? ఎవరు పంపించారు వాళ్ళని? ఒక ఎస్పీ స్థాయిలో మనిషి ఒక బృందం వేసుకొని వెళ్ళాలంటే ఆయనకి ఎవరికైనా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా వెళ్తాడు. ఆయన జోన్ కానప్పుడు, ఆయన జోన్ సెక్షన్ కానప్పుడు ఈయన ఎందుకు వెళ్తాడు? వచ్చింది సిబిఐ కదా. పోలీసులు డాగ్ స్క్వాడో డాంకీ స్క్వాడో అడిగితే వాళ్ళు పంపించండి. మీరు ఎందుకు వెళ్ళారు? మీరు ఎందుకు అడ్డుకున్నారు? అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మనం ఒక పథకం వేసాం, బ్రెజిల్ వెళ్ళాం. విజయసాయి రెడ్డి గారు బ్రెజిల్ వెళ్తూ ఉన్నాడు. బ్రెజిల్లో అధ్యక్షుడు ఎన్నికైతే ఈయన ట్విట్లు పెడతాడు. కోర్టు పర్మిషన్తో బ్రెజిల్ వెళ్తాడు. అక్కడ కంపెనీలతో మాట్లాడుకుంటాడు. ఇక్కడ బినామీ కంపెనీ ఎవరైతే ఇప్పుడు సంజయ్ ఆక్కో ఎక్స్పోర్ట్స్ ఉన్నాడు చూసారా, వాళ్ళ బ్రదర్ పూర్ణచంద్ర ఎవరైతే ఉన్నాడని వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే సంబంధాలు ఉంటే మీ పోలీసు ఎందుకు కంగారు? అది రానివ్వండి ఊరుకుంటారు, కేసు జరగనివ్వండి ఊరుకుంటారు, అది బయటికి తెమ్మని ఊరుకుంటారు. మీరెందుకు కంగారు పడిపోయారు? మేము వెళ్ళలేదు, మేమేం చెప్పలేదు అని చెప్పి మళ్ళీ ఎస్పీతో ఎందుకు స్టేట్మెంట్ ఇప్పిస్తారు? ఇవన్నీ కూడా తేలుకుట్టిన దొంగల్లాగా పరిగెత్తారు. ముఖేష్ కుమార్ మీనా దగ్గరికి విచారణ జరిపించడం. జరుగుద్ది విచారణ. దొంగలు బయటకు వస్తారు. గంజాయి గురించి ఏమన్నా మధ్యలో ఏంటి సార్? నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడుతుంటే నేనేమైనా ఇవాళ ప్రధానమంత్రి సభని భగ్నం చేయడానికి నలుగురు రెడ్డి ఎస్పీలు వెళ్ళి అక్కడ పనిచేశారు. సార్ అదే సార్ కేంద్ర ఎన్నికల సంఘం మెట్టుతో కొట్టినా మీకు సిగ్గురా సార్? కేంద్ర ఎన్నికల సంఘం మధ్యలో చేత కాదు, మీకు సభ నడుపుకోవడం చేత కాదు. కేంద్ర ఎన్నికల సంఘమే ఏంటండి వర్మ గారు మీరు కంట్రోల్ చేయాలంటే అంటే నేను కూడా అడ్డంగా మాట్లాడినా నీకేమొచ్చాయా చేయడానికి? నేను చెప్పుతో కొడుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, చెప్పుతో కొడతారు పట్టుకొని. ఎంక్వైరీ చేస్తుంది అక్కడ ప్రధానమంత్రి సభ దగ్గర జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నలుగురు ఎస్పీలు ఆ సభని ఎలా భగ్నం చేశారో రుజువులు ఇచ్చాడు. కేంద్రానికి వెళ్ళింది, కేంద్రం వస్తాయి, వస్తుంది. వెయిట్ చేయి. కలెక్టర్ ఇవ్వాలా? మళ్ళీ పాతదానికి వెళ్ళొద్దు. అది ఏంటన్నది చూసుకుంటా చట్టం తన పని తాను చేసిపోతుంటది. కిరణ్ బయోడేటా ఎన్నికల కోడ్ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పెట్టిన రెడ్డి ఎస్పీలు రెడ్డి కలెక్టర్లు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పని చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పని చేస్తా ఉన్నారు. మొత్తం రేట్లతో నింపేశాడు. వాళ్ళందరినీ పదవుల నుంచి తీయకపోతే ఎన్నికల కోడ్ వచ్చినా ఏం కాదు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు అధికారులందరూ కూడా. ఎస్పీలో మీద ఎవరైతే కంప్లైంట్లు వచ్చాయో ఆ ఎస్పీలకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళని ఎన్నికల కమిషన్ కూడా పిలిచి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. ఈ కోడ్ అమల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో
పోలీసులు గాని అధికారులు గాని రఫీ గారు ఒక్క నిమిషం అండి. ఎవరైనా సరే ఎన్నికల పక్ష పరిధిలో మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏదైతే విశాఖపట్నం పోర్టులో దొరికినటువంటి 25,000 టన్నుల మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి విషయంలో రెండు పార్టీలు వాళ్ళు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ విమర్శలు చేసుకుంటున్నారు. అవిగో ఆధారాలు ఇవిగో ఆధారాలు అని చెప్తున్నారు. ఇవి తేల్చాల్సినటువంటి అంశం ఎవరిది అని అంటే ఖచ్చితంగా సిబిఐ తేల్చాల్సినటువంటి అవసరం. సిబిఐ తేల్చిన తర్వాత వీళ్ళ పాత్ర ఏంటి, వ్యవహారం ఏంటి, ఇప్పుడు ఈ పూనము వీరభద్రరావు కోటయ్య చౌదరికి సంబంధించినటువంటి వాళ్ళది ఏంటి, వాళ్ళకి ఎవరితో లింకులు ఉన్నాయి అనేది వాళ్ళ వ్యాపార సంబంధాలు ఏంటో తేలాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరితో కూడా ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడితే ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేదానికి అవకాశం. నేను ఒక కీలకమైనటువంటి ప్రస్తావన చేస్తానండి. అసలు ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నారు అని అంటే నేను ఒక మాట చెప్తాను. ఇందాక రఫీ గారు ఒక ప్రస్తావన చేశారు. ఏంటి అని అంటే ఈ దీంట్లో ఉన్నటువంటి ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు విజయసాయి రెడ్డి వాళ్ళ దగ్గర సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్నారు అని అది ఆయనకున్నటువంటి సమాచారం. నేనేమంటాను అంటే అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి విజయసాయి రెడ్డితో సత్సంబంధాలు ఉన్నాయి అనేది నా యొక్క ఆరోపణ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఆధారాలతో చెప్తున్నాను. విజయసాయి రెడ్డితో తెలుగుదేశం పార్టీకి సత్సంబంధాలు కొనసాగుతుంది కూడా సత్సంబంధం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు తర్వాత అదేవిధంగా విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్లు అప్పుడు కనపడకుండా పోతే ఎలాంటి నేపథ్యంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా విజయసాయి రెడ్డి మీద ఏ విధమైనటువంటి విమర్శలు కానీ ఏమి చేయలేదు. స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి విజయసాయి రెడ్డి మీద చెయ్యొద్దు అని. కాదు, అంటే సంవత్సరం క్రితమే లోకేష్ గారు చెప్పాడు విజయసాయి రెడ్డికి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి, అక్కడ ఆయన కుంభకోణాలు చేయబోతున్నాడు చెప్పాడు లోకేష్ గారు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎంపీ అయితే మరి ఆయనతో ఎలా లాలూచి పడ్డారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఆయన బ్రెజిల్ వెళ్తున్నాడు, అక్కడ ఏదో దందా చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ గారు ఒక వీడియో పెట్టారు. 1 year క్రితమే పెట్టారు వీడియో. 1 year క్రితమే బ్రెజిల్ వెళ్తున్నాడు, బ్రెజిల్ వెళ్ళాడు, దందా చేస్తున్నాడు, అతను చీకటి వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి లోకేష్ గారు 1 సంవత్సరం క్రితమే వీడియో పెట్టారు. కావాలంటే అడ్డుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ కి పూర్తి అధికారాలు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారాలు ఉన్నాయి. సంబంధించినటువంటి విషయంలో పనిచేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేయట్లేదు, ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు పనిచేయట్లేదు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే పనిచేస్తున్నారు. చెప్తున్నారు కదా, 1 సంవత్సరం నుంచే ఈ కుంభకోణం బయట ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ప్రత్యర్థి రాజకీయ చేయడానికి సంబంధించినటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశాడు. అదేవిధంగా నారా లోకేష్ ఈ విషయంలో ట్వీట్ చేశారు. వాళ్ళకి ఆధారాలు ఉంటే సిబిఐ నుంచి ఇది వైసీపీ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆధారాలు 1 సంవత్సరం క్రితమే విజయసాయి రెడ్డి ప్రజలకు వెళ్ళాడు, సిబిఐ నీకు తెలుస్తుందిలేండి. ఇప్పుడు దాని మీద డిస్కషన్ ఏంటి? సిబిఐ నీకు తెలుస్తుందిలేండి. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విషయంలో ఆ నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇంకొక పార్టీ మీద చేయటం కూడా ఖచ్చితంగా ఆ విషయంలో కొంత తొందరపాటు గురయ్యారు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ దగ్గర నుంచి డీజీపీ వరకు మొత్తం జగన్మోహన్ రెడ్డి అదే వెళ్ళాలి జనంలోకి, జనంలోకి అదే వెళ్ళాలి. వాలంటీర్ దగ్గర నుంచి డీజీపీ వరకు జగన్మోహన్ రెడ్డి వెయిట్ చేయాలండి. రఫీ గారు ఒక్క నిమిషం, మీ పొత్తులో వ్యక్తిని మాట్లాడినివ్వండి కాస్త. ఆయన వాక్ కూడా, ఆయన బయోడేటా ఏదో కావాలంట, చెప్తారో చెప్పడో చూద్దాం. కిరణ్
సార్ చెప్పండి సార్, నీ బయోడేటా వైసీపీకి లొకేషన్ కావాలా? లైవ్ లొకేషన్ పెడతా, నాకు ఆ సత్తా ఉంది. లొకేషన్ లైవ్ లొకేషన్ పెడతా కావాలంటే. అయితే ఇక్కడ ఆయన అడిగిన అన్ని క్వశ్చన్లకి నేను సమాధానం చెప్తా. ఫస్ట్ ఏమన్నారంటే లోకం మాధవి గారు బలమైన అభ్యర్థ అన్నారు. ఈ సందర్భంగా లోకం మాధవి గారి గురించి మాట్లాడుతూ ఆయన ఇలా అని 7,000 అంటారండి సార్. అయితే ఇలా ఒకసారి అంటే 5,000, లేకపోతే 5, లేకపోతే 2 సార్లు అంటే 10. 7 ఎట్లా అవుతుంది ఎట్లా అంటే? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లోకం మాధవి గారు ఆవిడ బాగా చదువుకున్న వ్యక్తి, విద్యావేత్త. ఆవిడకి కాలేజెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. నేను గెలిచిన 1 సంవత్సరంలో 100 కంపెనీలు నా ఫ్రెండ్స్ ని నేను మాట్లాడి, నేను విదేశాల్లో మాట్లాడి నేను కంపెనీలు తీసుకొస్తాను, నేను 100 కంపెనీలు తీసుకొస్తాను, ఈ ప్రభుత్వానికి చేతగా అనేది నేను 1 సంవత్సరంలో చేసి చూపిస్తానని చెప్పి ఆవిడ హామీలు ఇస్తా ఉన్నారు. నేను శేఖర్ రెడ్డి గారి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే మా అభ్యర్థి పలానా వ్యక్తి పలానా ఇంత చదువుకున్నాడు, ఇంత అభివృద్ధి చేశాడు, ఇంత చేశాడు, ఆవిడ ముందు లోకం మాధవి గారు నిలబడలేదు అని దమ్ముగా ధైర్యంగా చెప్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశా. గత ఎలక్షన్ లో 7,000 వస్తే ఈసారి అదే 70,000 ఎందుకు కాదు? అదే 1,50,000 ఎందుకు కాదు? మీరు చేసిన దరిద్రం ఉత్తరాంధ్రలో వైజాగ్ లో మీరు చేసిన దరిద్రమే ఈసారి కూటమిని గెలిపిస్తుంది. మీరు చేసిన అక్రమాలే ఈసారి కూటమిని గెలిపిస్తాయి. లాస్ట్ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గంజాయి ఎంత దొరికిందో తెలుసా సార్? 2018 సంవత్సరంలో ఏపీలో పట్టుబడ్డ గంజాయి 33,930 కేజీలు. 2022లో ఏపీలో పట్టుబడ్డ గంజాయి 169,201 కేజీ. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో దొరికిన గంజాయి 5,33,620 కేజీలు. మళ్ళీ రీసెంట్ గా దొరికిన 25,000 కేజీలు. మీరు వాళ్ళ మీద నిందేద్దామా, ఏళ్ల మీద బురద చల్లుదామా అని తప్పించుకు తిరగటం మానేసి వైజాగ్ లో దొరికే శీలావతి అని ఒక గంజాయి మొక్క ఎక్కడో ఆమ్స్టర్డామ్ లో ఫేమస్ అంట, దాని సంగతి చూడండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మా ఊరేది అని అడిగారు. ఎస్, నేను పుట్టి పెరిగింది బెజవాడలో, స్కూలింగ్ బెజవాడలో, ఇంటర్మీడియట్ భీమవరంలో, ఇంజనీరింగ్ నూజివీడులో, ఇప్పుడు ఉంటున్నది మంగళగిరిలో. ఏం చేస్తారో చేసుకోండి. ఏం చేయడానికి కాదండి, మీ ప్రాంతం మీద దాని గురించి మీరు నా ఊరేంటని అడిగితే నేను భయపడాల్సిన అవసరం ఏంది? నేను మాది ఏ ఊరు అడిగితే నేనే భయపడాలి? మా ఊరది నా బయోడేటా చెప్పిన ఏం చేస్తారో చేసుకోండి. అయితే ఇంకోటి సరే సరే సినిమాలే అనుకో, ఏమైనా అనుకో, వదిలేసే. నెక్స్ట్ శేఖర్ రెడ్డి గారు, మీది నెల్లూరు అయితే ఏంది, లేకపోతే ఇంకెక్కడైతే ఏంది, నాకేం ఫరక్ పడదు. మీది ఏ ఊరు అడగలేదు, మీరు నాకు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు తాడేపల్లి ప్యాలెస్ కోతవేడు దూరంలోనే ఉంటా ఉన్నా. నా అడ్రస్ పిన్ కోడ్ తో సహా చెప్పంటే చెప్తా. తాడేపల్లి ప్యాలెస్ మా ఊర్లో నుంచి నడిస్తే తాడేపల్లి ప్యాలెస్ కనపడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ అక్కడ అరిస్తే మా ఊరు కనపడుతుంది. అంత దగ్గరలో ఉంటున్నా. మీరు ఏ ఊరు అని అడిగితే నేను భయపడిపోవాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఉంటున్నావు అని అడిగితే నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే పోలీసులు వేషాల్లో తిరుగుతున్నారని నేను చెప్పలేదు బాబు. నేను అన్నది ఏంటంటే ఒక పెద్ద ఆయన నాతో అన్నాడు, మనం అప్రమత్తంగా ఉండాలి, పోలీసు వేషాల్లో కూడా తిరుగుతారు వీళ్ళు అని ఆయన అన్నాడు. ఆయన అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేస్తాడని చెప్పిన డిబేట్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలడని. ఇప్పుడు వాళ్ళిద్దరం కలిసి బాగా ఉన్నాం. ఇద్దరు బాగా ఎందుకో చెప్పనా మీరు ఒక గౌరవప్రదమైన జర్నలిస్ట్ పొజిషన్ లో ఉండి ఒక పార్టీ మీద నిందలేస్తా ఉంటే, వైఎస్ఆర్సీపీ ప్రతినిధి ఒక కులం మీద ముద్రేస్తా ఉంటే, ఒక కులం మీద నిందలేస్తా ఉంటే, ఏ చౌదరి అని పేరు పెట్టుకుంటే టీడీపీతో లింక్ అయి ఉండాలా, లేకపోతే రెడ్డి అని పేరు విజయసాయి రెడ్డితో ఉన్నది లింక్.
బయటకు వస్తే ఆగండి. విజయసాయి రెడ్డితో ఉంది వాళ్ళకి లింకు, విజయసాయి రెడ్డితో ఉంది లింక్ వాళ్ళకి. నేను చెప్పిందన్నది విజయసాయి రెడ్డికి తెలుగుదేశం పార్టీలో ఉంటుందని కదా నేను చెప్పింది. వాళ్ళకి విజయసాయి రెడ్డితో ఉంది లింక్. మీరు కూడా పూర్ణచంద్రరావు విజయసాయి రెడ్డి మంచి నాయకుడు. వాళ్ళ గురించి మాట్లాడలేదు అనేటువంటి పాయింట్. కిరణ్ గారు, నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు రాజకీయాలు మాట్లాడుకోండి, రాయలసీమ ప్రాంతాన్ని అవమానించొద్దని చెప్పాను. అదేవిధంగా ఒడిశా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానించొద్దని చెప్పాను. ఇది నా సూచన. మీరంతే తప్ప మీ ఇష్టమైనట్టుగా నోటు తెలుగుదేశం పార్టీకి అవసరం లేదా అండి? తెలుగుదేశం జనసేన బీజేపీ రాయలసీమ ఓట్లు అవసరం లేదా? రాయలసీమ రామాంజనేయులు కృష్ణాంజనేయులు గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా మిథున్ రెడ్డిది ఏ ప్రాంతం? రాయలసీమ కాదా? రాయలసీమ నుంచి వచ్చాడు, ఇక్కడ రౌడీజం చేస్తా ఉన్నాడు, తప్పేంటి? రాయలసీమ మొత్తానికి ఆపాదించారేమన్నా? రాయలసీమలో నేను మాట్లాడేవాడిని కాదండి. మీరు ఒకటేంటంటే అసలుకి మీరు అదేవిధంగా రాయలసీమలో అనుకుంటున్నారు అనేటువంటి కదా. మీకే నష్టం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి రాయలసీమలో నష్టం జరిగింది. రాయలసీమలో రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చి ఎలక్షన్ చేయకూడదని రాసుందా? ఎలక్షన్ చేయొద్దని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరండి? పవన్ కళ్యాణ్ ఏ ఊరు మాట్లాడుతున్నాడు? కాదండి, విజయవాడ గురించో లేకపోతే రాయలసీమ గురించో ఒకరికొకరు ఆ విద్వేషాలు రెచ్చగొట్టుకోవద్దు. అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని ఓట్లు సంపాదిస్తేనే ఏ పార్టీ గెలుస్తుంది. నేనే కీలకమైన వ్యక్తిని నరసాపురం ప్రకటించుకున్నట్టు రఘురామకృష్ణ సీట్ లేదు అంటే ఎక్కడో చోట వస్తుందని చెప్పేసి విధంగా మరి రఫీ గారు చెప్తున్నటువంటి మాట నర్సాపురంలో వస్తుందని చెప్పారండి. రఘురామకృష్ణరావు గారికి నేను మాట చెప్తున్నా అండి. నేను ఒక మాట నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణరాజు గారికి నర్సాపురంలోనే టికెట్ వస్తుంది, నర్సాపురంలోనే పోటీ చేస్తామని చెప్పాను. తిడదామనేది కాదండి, ఆయన బెదిరించడానికి కాదు. సో ఆయన ఊరి మీద, ఆయన ప్రాంతం మీద మేము ఇలాగే బురద చల్లితే ఆయనకి ఎలా